హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఈ గుడ్ న్యూస్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లు చూసుకున్నట్టయితే రేషన్ కార్డుదారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే ఒక్కొక్క మనిషికి 6 కేజీలు ఇవ్వాలని చెప్పేసి శనివారం జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చ తుది నిర్ణయం తీసుకుని రానుంది. అలాగే కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లులకు పంపిస్తే బియ్యం సరిగ్గా రానని, అందుకే 2 నెలల తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం. సో ఇదండి సన్న బియ్యం పంపిణీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో మనకు ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రతి వ్యక్తికి అంటే ఒక్కొక్క మనిషికి 6 కేజీలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ సన్న బియ్యానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను సన్న బియ్యానికి సంబంధించి అలాగే రేషన్ కార్డుకి సంబంధించి అప్డేట్ ఇవ్వగానే చాలామంది లైక్ చేశారు, అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేయడానికైతే అవకాశం అయితే వచ్చిందండి. అలాగే మనకు తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఇంద్రమ్మ కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే మనకు ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్ని అయితే నేను చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.